హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అమెరికాలో ట్రంప్ పార్టీ గెలిస్తే అమెరికన్ రెండో మహిళగా ఉషా చిలుకూరి మారబోతున్నారు. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న జేడీ వ్యాన్స్ తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి అమెరికాలో స్థిరపడిన ఆంధ్ర ఫ్యామిలీకి చెందినవారు. రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వ్యాన్స్ను ట్రంప్ ప్రకటించారు. కాల్పుల సంఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్కి అవకాశాలు పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిస్తే తెలుగింటి అల్లుడు వ్యాన్స్ ఉపాధ్యక్షుడు అవుతారు. వాస్తవానికి ఉషా చిలుకూరి భారతీయ వలసదారుల దంపతుల అమ్మాయని తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళి అమెరికాకు వచ్చి అక్కడ స్థిరపడినట్లుగా సమాచారం. అదేవిధంగా ఉషా కూడా కాలిఫోర్నియాలోనే జన్మించారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామరు వద్ద ఉన్న చిన్న గ్రామం. ఇదిలా ఉండగా ఉషా చిలుకూరి శాన్ డియాగో కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రస్తుతం ఉషా చిలుకూరి వయసు 38 ఏళ్ళు. ఏల్ లా స్కూల్లో చదివేటప్పుడే జేడీ వ్యాన్స్తో ఉషాకు పరిచయం ఏర్పడింది. 2014లో కెంటకీలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. హిందూ సాంప్రదాయంలోనే వీళ్ళ మ్యారేజ్ జరిగింది. మరోవైపు ఉషా చిలుకూరి జేడీ వ్యాన్స్ దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. మోడర్న్ చరిత్ర ఉషకు ఎంతో ఇష్టమైన సబ్జెక్టుగా తెలుస్తోంది. వ్యాన్స్ రచించిన హిల్ బిల్లీ ఎలేజీ పుస్తకం అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయింది. ఆ తర్వాత సినిమా కూడా తీశారు. వ్యాన్స్ టెక్నాలజీ, ఫైనాన్స్ రంగంలో మంచి బిజినెస్ మ్యాన్ కూడా. 2002లో ఆయన అమెరికా సెనెట్కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ పాలసీలను వ్యతిరేకించిన తర్వాత ఆయనకు విధేయుడిగా మారారు. పుస్తక రచనలతో పాటు రాజకీయంగా అనేక అంశాల్లో భర్తకు ఉషా అండగా నిలబడ్డారు. 2018 వరకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధిగా ఉన్న ఉషా చిలుకూరి తర్వాత రిపబ్లికన్ పార్టీలోకి మారారు. వ్యాన్స్ ఒహాయో సెనేటర్గా పోటీ చేసినప్పుడు ప్రచారంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. 2015 నుంచి లాకు సంబంధించిన సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్లో కార్పొరేట్ లిటిగేటర్గా పనిచేస్తున్నారు. వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉండడంతో అమెరికాలో కమ్మ సామాజిక వర్గం గ్రూపుల్లో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. జేడీ వ్యాన్స్ రాజకీయ ప్రయాణంలో ఉషా చిలుకూరి వెనుక ఉండి నడిపిస్తున్నారని చెబుతుంటారు. ఒక పక్క కుటుంబాన్ని, మరో పక్క 3 పిల్లల్ని చూసుకుంటున్న ఉషా మన తెలుగింటి అమ్మాయి కావడం గర్వకారణమని అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.